మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురుబలం అనుకూలంగా ఉన్నటువంటి సందర్భం. ఎందుకనంటే మార్చి 14వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో వక్రగతి చెంది ఉంటాడు. ఈ వక్రగతి చెందినటువంటి కారణం చేత ప్రధానంగా మనం ఇక్కడ వృషభ రాశిలోనే వేసుకున్నాం, కానీ వక్రగతి ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క గురువు దశమ స్థానాన్ని, అలాగే అష్టమ స్థానాన్ని మరియు షష్టమ స్థానాన్ని ప్రభావితం చేస్తాడు. ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో ఎవరైనా కానీ మార్పులు కావాలి అనేటువంటి వాళ్ళకి ఈ సమయం మార్చి 14 వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. అంటే ఈ యొక్క మేషరాశికి తాను చేస్తున్నటువంటి ప్రయత్నానికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఏ వ్యవస్థలో ఉన్న వాళ్ళకైనా, ఏ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ అనుకూలంగా ఉండబోతున్నాడు. దీనికి తోడు మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంచార ప్రభావం, మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. మార్చి 14వ తారీఖు వరకు గురువు వక్రగతి చేత అనుకూలంగా ఉన్నటువంటిది. అలాగే ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా, అనగా ఈ మార్చి 14 వరకు కూడా కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ సంబంధించినటువంటి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కూడా యోగించేటువంటి పరిస్థితిలో ఉంది. మార్చి 14 వరకు కూడా కుంభరాశిలో, అనగా దశమ లాభస్థానములో ఈ యొక్క మేషరాశి వారికి కుజగ్రహము, రవిగ్రహ ప్రభావం, అనగా రాష్ట్రాధిపతి, ఉద్యోగకారకుడు, అలాగే శుభకరుడైనటువంటి గురువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాల్లో మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఆలస్యం అమృతం విషయం. మీరు గట్టిగా ప్రయత్నాలు చేయండి. మార్చి 14వ తారీఖు వరకు కూడా మేజర్ ప్లానెట్స్ మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రవి యొక్క సంచార ప్రభావం, ఇదంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు.